హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు డే 8. అందరికీ నమస్కారం. గణపతి ఆశీస్సులు మీపై ఉండాలని. నేను చాలా చిన్న వయసులో ఓ జాతీయ పార్టీ షేర్లింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు అయినాను. ఇక్కడే పుట్టి పెరిగిన ఒక సెటిలర్గా ఇక్కడ వచ్చి ఇక్కడే ఉండి మీలాగే మీ చిన్నప్పుడు మీ నాటకాలన్నీ అక్కడి నుంచే బుట్టలకి నడుచుకుంటూ వస్తుంటే నేను మా వాళ్ళని టాప్ సైడ్ పెట్టుకొని ల్యాంథర్ పెట్టుకొని వస్తుంటే ఇట్లా ఇంకా కూర్చున్నప్పుడు చాలా మంది వస్తూ కూర్చుంటుండే. నేను ఇన్ని తిరిగిన దాదాపు ఒక 40 మండపాలు తిరిగిన. ఎప్పటికీ నా ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మండపం ఇది ఒక్కటే. ఎందుకంటే మన కళని, మన సంస్కృతిని, మన భారతావనిలో జరిగిన మన అద్భుతమైన సంపద ఇది మీరు ఇంకా కాపాడుకుంటూ తీసుకొస్తున్నారంటే మీకు మీ పాదాభివందనం మీ అందరికీ, కళాకారులకు అందరికీ. ఎందుకంటే నా తరఫున చిరు సహాయం కళాకారులకి ఒక 10,000 రూపాయలు నేను మీ సంస్థకి ఇచ్చి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు పట్టెళ్ళు పట్టింది కదా. అభిమన్యుడు శశిరేఖతో క్రీడోద్యానము కూడా సంతరిస్తున్నమాట. తన తండ్రుల క్షేమవార్త అభిమన్య కుమారుడికే కదా. శాస్త్రీయమున సుయోధనుడు అగ్రగణ్యుడు చెప్పరాడు. ఎప్పటికైనా గౌరవ సింహాసనములకు సుయోధనుడే అర్హుడు. సింహాసనం లభించి దక్కించుకోలేని నిర్భాగ్యులు పాండవులు. ఆ పాండవులకు నీ తమ్ముడు శ్రీకృష్ణుడి సహాయం ఎందుగా ఉన్నది కదా. ఉండడం చెప్పిన వారిని బాగుపడుతున్నవారు. పెళ్లి మాటలు మాట్లాడినప్పుడు మూడవ వారి ప్రమేయం ఉండాలని పెద్దలందరూ కదా అన్న. పెళ్లి మాటలు అన్నదమ్ములకు ఒక్కరినే చెల్లెలు. పైగా శశిరేఖ అభిమన్యులు చిన్ననాటి నుంచి ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు విఘాతం కలిగించిన సోదరి చెల్లెలు సుభద్రకు సందేహం కలిగింది. సందేహమా? ఏమని స్వామి? పాండవులు రాజ సర్వస్వం ఓడి చేయి తన పుత్రులకు నా పుత్రికను ఇస్తునో లేదో అని సందేహం అట. సందేహమే స్వామి, సందేహమే. పుత్రికను ఎవరి కోసం కూతురా? స్వామి, మీరు చెప్పుడు మాటలు విని చేయవలసిన పనిని చేయకుంటున్నాయు, చేయకూడని దానిని చేయించుతున్నాయు తమకు అలవాటు కదా మహాప్రభు. దుర్మార్గుడా, గుండి గుండి ఎంత మాట నీకురా. నీకు సందేహం కలిగచ్చు. రేపే రేపే శశిరేఖ అభిమన్యులకు వివాహం ముగించుటకు సుముఖం నిర్ణయించారు. సుభద్ర తనయునితో మీ పంట చేసే విధికృతం. పెళ్లి అయినా కలకాలము బ్రతుకవలసిన బ్రతుకు కదా. నీకేమి 10 మంది కలిసిన బిడ్డ సౌఖ్యమే యోచించినతో ఇట్లు బంధువైనంత మాత్రమున కటిక దరిద్రులకు కట్టజంటములుగా ఆగర్భ శ్రీమంతుల కడుపున పుట్టి అల్లారు ముద్దుగా కలిగిన శశిరేఖ అభిమన్యుని పెళ్లి అని కటిక దరిద్రం అనుభవింపబడతారు. అట్లు కానప్పుడు సుభద్రలోనే మీ ఇంటిని అన్నింటికి నీ పంటకు పడి ఉండవలసి వస్తుంది. మానవులకు దేవుడు ఏమిరా నీవు నడువజారా? ఏమి గాడిద ఆహార పదార్థము నడిచిపోతున్నా మోసుకొని పోవలేము. పోని కదలి రాకుండా నా గద దండం చే. నీ చేతులకి చేతులు, కాళ్ళకి కాళ్ళు ముక్కలు ముక్కలు గావించి కానీ విడిచిపెట్టుననుకుంటున్నా. ఏమి అంతకు వచ్చిన నా అత్త ప్రేమతో అక్కడ నేను ఈడ్చుకొని పోవద్దు.
శాంతి మొగండి వల్ల ప్రగపురాడు పైకడి బొమ్ము అక్కడ ఇప్పుడే కాచుకోను ఇప్పుడు చూడు ఇది మాయాకం చేస్తున్నాడు నేను కూడా చూడు మాయాశక్తి ప్రయోగించడం హే శక్తి అర్జున పుత్రులైనను ఈ బాధ్యుల పుత్రుడు తమ్ముడా హే శక్తి విడిచిపో అట్లయితే నేను ఘటోద్గమనం ఏకమైన కళ్ళను గావించి ఆ శక్తిని తెచ్చి నా తమ్ముని దగ్గరకు చేర్చదను ఔరౌరగాడలల్ల అయ్యారే బోరడిల్ల ఔరౌరగాడలల్ల అయ్యారే బోరడిల్ల ఓ కోర అడిదలల్ల ఈ వెళ్ళ నాకే తెల్ల వివాహ భోజనంబు వింతైన వంటకంబు ప్రియాల వారి తిందు ఓ నాకే ముందు మసాలే అప్పడాలు పులిహోర తప్పడాలు మసాలే అప్పడాలు పులిహోర తప్పడాలు ఓరే పాయసాలు ఈ వెళ్ళ నాకే చాలు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ప్రియాల వారి విందు నాకే ముందు పెళ్లిలోని పిండి కాంతకాల వల్ల నా శరీరము కుప్పినది నా కంఠము పెళ్లిలోని నేతి వంటకాలు ఆలోచించి ఉండిపోయినా నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది. నేను పెళ్లి చేసుకున్న స్త్రీని వివస్త్రగా అట్లే కానిపించదు
కళ్ళు తెరిచి చూసిన ఎక్కడన్నా తెలిసిన సత్యలు ఆనందం. ఆడుతానికి ఉండవలసినవి మీసములా లేక సవరములా? ఏమిరా నా తమ్ముడు పెళ్ళాడాల్సిన పరిస్థితులు పెళ్ళాడదలిసినవా? ఈరోజు నాటకం మాయాబజార్. నేటితో నాటకాలు ముగిసినవి. రేపు మరి ఒక కార్యక్రమంతో మీ ముందుంటా.